మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలో చేతగాని కూటమి ప్రభుత్వం చేతగాని ఎమ్మెల్యే చేసి పనులు ఏంటంటే ఈరోజు సీతానగరం రోడ్డు 4 లేన్ రోడ్డు జక్కంపూడి రాజు చేసిన రోడ్డుకి పొడిగింపుగా ఇంకో 2 కిలోమీటర్లు జరగవలసిన రోడ్డుని పూర్తిగా చేయట్లేదు, నాణ్యమైన పని చేయట్లేదని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు బయలుదేరి వెళ్దాం అనుకుంటే ఏదో 3 నాయకులు అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళు 3 తీసుకొచ్చి ఇండియా బంగ్లాదేశ్ ఆడితే ఎవరికి బొంగు పాకిస్తాన్ ఆడితే కానీ ఆ రాజానగరంలో సీతానగరంలో లేకపోతే కోడికొండలో పెడితే జక్కంపూడి రాజా జక్కంపూడి లేకపోతే జక్కంపూడి నాయకత్వం ఏంటనో తెలుస్తుంది. మొన్న మధ్యన బైక్ ర్యాలీ తెలిసింది కదా, అలా ఉండును. ఇలా గోకవరం బయటికి పిరిగి పడిన చర్యలతోటి ఎప్పుడూ లేని విధంగా గోకవరం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎమ్మెల్యే చేతనైనోడైతే ఇలాంటి పనులు చేయడు. రాజానగరం నియోజకవర్గంలోనూ సీతానగరం పోలీస్ స్టేషన్లోనే పెట్టాలి. అంతేగాని చేతగాని పనులు అభివృద్ధి అంటే జక్కంపూడి రాజాని చూసి నేర్చుకోకపోయినా పర్లేదు, ఉన్న అభివృద్ధి చేయకపోయినా పర్లేదు, ఉన్నదాన్ని బాగు చేయకుండా ఉంటే చాలని చెప్పి ఈరోజు ఆ రోడ్డు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్డు ఎక్కడం జరిగింది. నేను సీతానగరం ఎంపీపీ, నా పేరు జోస్టన్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఎంతో తీవ్రమైన విషయం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి మాకు అవమానకరమైన విషయం జరిగింది. ఎందుకంటే ఇది 4 రోజుల నుంచి కూడా మేము రోడ్డు విషయంలో ధర్నాలు నిర్ణయిస్తున్నాం. మొన్న కూడా మా మీద అందరి మీద కూడా కేసులు వేయడం జరిగింది. కానీ మా జక్కంపూడి రాజా గారు ఎమ్మెల్యే గారు 60 అడుగుల వెడల్పుని రోడ్ని 104 కోట్ల రూపాయలతో వ్యయంతో ఇది భవిష్యత్తు కాలానికి ఇది ఎంతో అభివృద్ధికరంగా ఉండేలాగా ప్రాజెక్టు మన పోలవరం ప్రాజెక్టు కూడా రాబోయే రోజుల్లో ఎంతో ఉన్నతంగా ఉండాలని చెప్పేసి ఆయన ఈరోజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దాన్ని ఈరోజు ఈ కూటమి పాలన కుప్పకూల్చేస్తుంది. ఎందుకంటే 16 కిలోమీటర్లు ఆల్రెడీ ముగ్గల వరకు వేసేసిన రోడ్ని ఇంకొక 2 km వేస్తే సరిపోతుంది. 2 km లో కూడా వీళ్ళు ఎంత విఫలమయ్యారని ఈరోజు ఈ మీడియా ద్వారా తెలియపరుచుకున్నాం. మొన్న కూడా మేము ఆల్రెడీ ఈ విషయం చెప్పాము. ఈరోజు వర్క్ స్టార్ట్ చేస్తున్నారని దాన్ని అడ్డుకుందామని నాయకులందరం వస్తే మమ్మల్ని ఇంత అన్యాయంగా కూడా 20 మందిని తీసుకొచ్చి గోకవరం స్టేషన్లో అరెస్ట్ చేయడం అనేది వాటికి ఏమాత్రం కూడా సబబుగా లేదు. దీని వాటి తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్ట్ చేశారని మేము వెనకడు వేయము. రేపైనా ప్రతిరోజు కూడా ప్రతి క్షణం ప్రతి గంటకు కూడా మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడ్డుకుంటాము. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో మేము ఎదుర్కొంటాం రెడీగా ఉన్నాము. ఎంతమందినైనా సిద్ధంగా ఉన్నాము. కానీ పిరికి బంధంలాగా ఈ రోజు ఈ గోకవరం రావడానికి అసలు మాది సీతానగరం మండలం అయితే మా నియోజకవర్గంలో మమ్మల్ని ఎక్కడన్నా ఉంచాలి. కానీ ఈ గోకవరం తీసుకొచ్చి అసలు దేనికి సంబంధం లేనట్టు ఇంత దూరం తీసుకొచ్చి వాడినా ఇక్కడే తెలిసిపోతుంది వాళ్ళంత పిరికి బంధలు అనేది. మమ్మల్ని ఎదుర్కొంటే వాళ్ళకి దమ్ము లేదు, ధైర్యం లేదు. వాళ్ళ సత్తా ఏదైనా ఉంటే ఆ రోడ్డు వేసి వాళ్ళ దమ్ముని వాళ్ళ ధైర్యాన్ని ఈరోజు నిరూపించాలని అనుకుంటున్నాం. ఇంకా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ప్రతి పనిని మేము శంకుస్థాపన చేసిన ప్రతి దాన్ని కూడా ఆపేశారు. ఈరోజు ఈ మీడియా ద్వారా కూడా స్టేట్ వైడ్ గా తెలియాలని చెప్పేసి కూటమి పాలనకి ఒక హెచ్చరిక ఇస్తున్నాము. ఇది మీరు సక్సెస్ అయ్యారు అనుకుంటున్నారు, ఇది మీరు ఫెయిల్యూరే. ఎందుకంటే మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. ఇది ఏకపక్షంగా కాదు, ప్రజల కోసం పోరాడుతున్నాం. ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడేది, మా కోసం కాదు ఇది. ఎందుకంటే భవిష్యత్ తరాలకి రాబోయే తరాలకి ఇదంతా అది అయిపోయింది. నెక్స్ట్ తరాలకు ఉపయోగపడే రీతిగా ఈ రోడ్డు నిర్మిస్తున్నారు. అంటే డెవలప్మెంట్ ఎంతో వేల మంది ప్రయాణికులు ఇసుక ర్యాంపులు ప్రాజెక్టు ఇంత డెవలప్మెంట్ అయ్యే రూట్ని వీళ్ళు కుదింపి 30 అడుగులు వేయడం అనేది కూడా చాలా తీవ్రంగా ఉంది. నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎఫ్ఐఆర్ ఎస్ఐ గారిని అడిగామండి. ఇక్కడేం మేము వేయలేదు, నాకు అసలు విషయమే తెలియదు అని అంటున్నారు. మరి విషయం తెలియకుండా ఈ స్టేషన్ లో ఎందుకని మమ్మల్ని 2 hours ఇక్కడ వెయిట్ చేయించారో మాకు అర్థం కావట్లేదండి. మరి ఎస్ఐ గారు నేను బయటకు వెళ్ళాను, నాకైతే తెలియదు మేడం, మిమ్మల్ని 10 minutes లో పంపిస్తాను అన్నారు. 10 minutes అన్నది 1 hour వెయిట్ చేయించారు. మరి ఇది ఎటుపోతుంది ఈ వ్యవస్థ మాకేం అర్థం కావట్లేదండి. మా పాలనలో అయితే ఇలాంటి దౌర్జన్యంగా ఇంత దారుణమైన కేసులు లేవు. మరి ఈ పాలన రెడ్ బుక్ పాలన అనేది తెలుస్తుంది, ప్రజలు కూడా చూస్తున్నారు. దీన్ని తగిన గుణపాఠం చెప్పబోతున్నారు. కక్షపూరితంగానే చేస్తున్నారండి. ఎందుకంటే మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. రోడ్డు అనేది మా సొంతం కాదు, ప్రజలకు ఉపయోగపడేది రోడ్డు. దానికోసం ఎంతైతే మా ఎమ్మెల్యే గారు విడత ఎంతైతే పెంచారో అదే విడతను వేయమని అంటున్నాం. కానీ దాన్ని కుదించేస్తున్నారు. మరి దీన్ని కక్షపూరితమే అంటారు కదా. తెలుసండి, ఆయనకి తెలుసు. ఆయన మా వెంట ఉంటున్నారు. ప్రతి విషయంలో కూడా ఆయన మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు
మరి ఎంతో కష్టపడి మా కోసం కాదు కదా ప్రజల కోసం ఆయన కష్టపడి నిరంతరం పనిచేసిన వ్యక్తి, అది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా పనితీరుని చూస్తున్నామండి ఏ రీతిగా ఉన్నదన్నది. అయ్యా కూటమి పాలకులారా, గతంలో నేను ఈ కూటమిలో ఒక పార్టీ అయిన టీడీపీ తరపుని చాలా కాలం పనిచేశాను. ఆవాల పెందుర్తి వెంకటేష్ గారి నాయకత్వంలో రోడ్డు బాగోలేదని సీతానగర్ నుంచి ములకల్లంక వరకు బట్టలు ఇప్పుకుని ధర్నా చేశాం. అది మర్చిపోయారు మీరు. అది కాదనుకుని మిమ్మల్ని సీతానగర్ మండల ప్రజలు ఒకసారి తిరస్కరించారు. అయినా మీకు ఇవాళకి కూడా గతం గుర్తు లేకుండా పోతుంది. ఇకపోతే ప్రీవియస్గా అన్నారు సీతానగర్ నుంచి మీరు 40-50 టన్నుల ఇసుక లారీలు నిత్యం వందలాది లారీలు తోలుతున్నారు. ఈ పాపానికి మీరే ఒడిగట్టుకుంటున్నారని మేము మనస్ఫూర్తిగా మా మండల నాయకులు అవ్వచ్చు, మా మండల ప్రజలు అవ్వచ్చు. ఎందుచేతనంటే గతంలో ఎప్పటికీ మా కళ తీరదు, మా కళ నెరవేరదు అనుకుని జక్కంపూడి రాజా గారిని మేము కడుపు కాళ్ళే పట్టుకుని మా మండలానికి రోడ్డు వేయించుకోగలిగాం. దురదృష్టకరం ఏమిటంటే ఎలక్షన్ రాబోయేటప్పటికి ఒక 2 కిలోమీటర్ల రోడ్డు ఉండిపోయింది. ఆ 2 కిలోమీటర్ల రోడ్డు 60 అడుగుల రోడ్డుని ఇవాళ 30 అడుగులు వేస్తానంటున్నారు. దానికి కూడా మేము బాధపడలేదు. కానీ మీ 3.5 సంవత్సరాలు పూర్తి అవ్వబోయేటప్పటికి గతంలో జక్కంపూడి రాజా గారు చేసిన రోడ్డు మరలా సర్వనాశనం కాకపోతే ఇవాళ నేను పత్రికా విలేకరుల సంస్థలో తెలియజేస్తున్నాను. మీరు మరలా ఎప్పుడైనా మమ్మల్ని అడగొచ్చు. మీరు ఇంకొకసారి మా మండలంలోకి వచ్చి గడప గడపగా తిరిగి ఓటు అడిగితే ఆవాళ మీకు ఏ దుస్థితి వస్తుంది అన్నది మీరే గ్రహించుకోవాలి. విమర్శించక్కర్లేదు, తిట్టక్కర్లేదు. ఒకవేళ అధికారం చేతిలో ఉందని చెప్పి మీరు మమ్మల్ని ఎన్ని స్టేషన్లు తిప్పినా ఈ 3 సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా మీ కూటమి తరపున ఎవరైతే ఉంటుంటారో వాళ్ళు మా గడప తొక్కాలి. తొక్కిన రోజుని మీకు ఏ విధమైన సమాధానం చెప్పాలో మేము తప్పనిసరిగా చెప్పి చూపిస్తాం. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీరు ఒకవేళ మార్పు కోరి ప్రజల అభిప్రాయం మేరకు రోడ్ని 60 అడుగులు వేస్తారా 30 అడుగులు వేస్తారా అన్నది మేము కూడా కళ్ళతో చూసే మీకు సంజాయిషి సమాధానం చెప్తాం.